तेलंगाना असेंबली इंतखाबात में सनतनगर हल्के असेंबली से बीआरएस उम्मीदवार टी श्रीनिवास यादव ने अपने करीबी हरीफ को शिकस्त देते हुए रुकन असेंबली की हैसियत से मुंतखब हो गए। बीआरएस के 9 मुंतखबा रुकन असेंबली टी श्रीनिवास यादव ने उस्मानिया यूनिवर्सिटी में वाक़ कॉलेज ऑफ कॉमर्स में कायम किए गए वोटों की गिनती के मरकज के करीब मीडिया से बात करते हुए कहा कि उनकी जीत सनतनगर हल्के के अवाम की जीत है। उन्होंने कहा कि रियासत में इख्तिदार हारने का दुख जीत की खुशी से ज्यादा होता है। उन्होंने हल्के असेंबली के तमाम राय दहिंदों से इजहार तशक्कुर करते हुए कहा कि हम अवामी फैसले का खैर मकदम करेंगे। उन्होंने कांग्रेस को नेक ख्वाहिशात का भी इजहार किया। श्रीनिवास यादव ने कहा कि जो तरक्की मुल्क की आजादी के 75 सालों में नहीं देखी गई है वो केसीआर की क़यादत में 9.5 साल में हासिल हुई। ఈ విజయం సనత్ నగర్ ప్రజల విజయం, మా కార్యకర్తలు నాయకుల విజయం, కేసీఆర్ గారి విజయం. ఒకటేంటంటే ఈ రోజు విజయం సాధించినప్పటికీ ప్రభుత్వం లేదన్నటువంటి, ప్రభుత్వం రాలేదు, పార్టీ గెలవలేదన్నటువంటి బాధ ఎక్కువ ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 66 సంవత్సరాల గూస గడిచిన 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు. ఒకప్పుడు నీళ్లు లేక, కరెంటు లేక, తాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రం. సరే ఈరోజు మరి ప్రజలు ఓకే మార్పు కోరుకుంటారు. తప్పకుండా మరి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని స్వీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు మేము ప్రభుత్వంలో మా పాత్రలు ఉండే, ఇప్పుడు ప్రతిపక్షంలో మా పాత్రను పోషించడం జరుగుతుంది. అల్టిమేట్గా ప్రజా తీర్పుని గౌరవించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఇచ్చినటువంటి, మాకు ఏ అవకాశం పాత్ర ఇచ్చారో ప్రతిపక్ష పాత్ర, తప్పకుండా మరి ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల నిరంతరంగా మా పోరాటం ఉంటుంది. తప్పకుండా అధికార పార్టీకి కూడా మరి కంగ్రాచులేషన్ చేస్తూ ఉన్నాను.